This is Telugu Bible Radio, streaming the living word of living God. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల ఈ లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని ఈ విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మనస్సులను రేపుచున్నాను. పేతురు తన యొక్క ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఈ పత్రికలో పేతురు భక్తుని యొక్క స్వీయ అనుభవాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి యేసు ప్రభువు స్వయంగా ఆయనను తాకి, ఆయనతో ఉండి, ఆయనతో నడిచి, ఆయన అనుభవాలలో భాగం పొంది, ఆయన ప్రార్థనా జీవితంలో భాగం పొందిన ఆయన చెదిరిపోయిన సంఘాలకు రాస్తున్న పత్రిక. మొదటి పత్రికలో సంఘం వెలుపలకు ఉన్నటువంటి శ్రమల గురించి రాశాడు. ఈ 2వ పత్రిక సంఘము లోపల జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక సెబటోజ్ అంటారు, ఊపిరాడకుండా సంఘాన్ని పీకనొక్కే పరిస్థితి. సంఘం లోపలే ఉండి సంఘాన్ని ఎదగకుండా, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వకుండా సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి సంగతి గురించి రాస్తున్నాడు. అదే సంఘంలో ఉన్న తప్పుడు బోధల గురించి మాట్లాడుతున్నాడు. రాంగ్ డాక్ట్రిన్స్, క్రొత్త సిద్ధాంతాలు, క్రొత్త బోధలు, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. దీనికి వీరు ఎలాంటి బోధలు చేస్తున్నారు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే సంఘానికి వ్యతిరేకంగా సంఘం లోపలే ఉండి విశ్వాసులనే చెదరగొట్టే పని చేస్తారు. ఒక సింపుల్ సూత్రం, సువార్త చేసేవాడు ప్రభువుని ఎరగని వారి ఇంటికి వెళ్తాడు, ప్రభువుని ఎరగని వారితో మాట్లాడతాడు. ఏ సంఘానికి వెళ్ళని వారికి వాక్యం చెప్తాడు. ఒక సంఘానికి వెళ్ళేవారి ప్రభువుని అడిగి రక్షించబడిన వారి ఇంటికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? ఏదో చెడగొట్టే ఆలోచన ఉందని. నీకు పెళ్లి చూపులు ఎవరు చూస్తారు? పెళ్ళి అయిన వాళ్ళు చూస్తారా, పెళ్లి కాని వాళ్ళు చూస్తారు? మరి పెళ్ళి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులు అంటే దానికి అర్థం ఏంటి? ఏమంటారు దాన్ని? ఈ ఇంటింటికి తిరిగి విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళి బోధ చేసే వాళ్ళ సంగతి ఇదే. రక్షించబడి ప్రభువుని ఎరిగి విశ్వాసంలో నడుస్తున్న వారి దగ్గరకు వెళ్ళి మరి లేదో నేను మీకు వాక్యం చెప్తాను, మారు మనసు పొందాలని బోధ మొదలు పెడితే ఏమనాలి? ఆయన్ని ఉడుకుడుకు నీళ్లు తెచ్చి మొఖాన్ని కొట్టి మళ్ళీ బొమ్మని చెప్పాలి. కరెక్ట్ సమాధానం అదే వాళ్ళకి. పేతురుకి యోహాన్ చెప్పింది అదే. ఉడుకుడుకు నీళ్ళు తెచ్చి మొఖాన్ని కొట్టి మళ్ళీ ఎప్పుడు రాబాకని చెప్పమన్నాడు ఆయన. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దన్నాడు. అట్టివానికి మీరు కనీసం వందనాలు చెప్పొద్దు, వాడిని ఇంటికి కూడా రానివద్దు అంటాడు. సంఘం లోపలే సంఘానికి శత్రువులు బయలుదేరారు, దేవుని సువార్తకు శత్రువులు బయలుదేరారు. వీరి వల్ల చాలా ఇబ్బంది సంఘానికి ఎదురవుతుంది. కనుకనే సంఘానికి ఇది సవాలైన పరిస్థితి ఎదురయ్యింది. ఈయనలో గుండా సంఘం విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రయాణం చేయాలి. వారిని ఏం చేయలేం. ఒక సంఘంలో ఉన్న వాళ్ళైతే ఏమన్నా అదుపులో పెట్టగలం, పక్క నుంచి వచ్చేవాడిని ఎక్కడ అదుపులో పెడతాం? మనం మన యొక్క నిర్ణయాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి? ప్రవక్తలు అంతకు ముందో చెప్పారు ఈ విషయాలు. ప్రవక్తలందరిలో యెషయా మాట్లాడాడు, ఇర్మియా మాట్లాడాడు, ఎజ్రా మాట్లాడాడు, దానియేలు మాట్లాడాడు, మీకా మాట్లాడాడు. ప్రవక్తలందరూ యేసయ్య గురించి మాట్లాడుతూ, రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చారు. దాని తర్వాత అపోస్తులు కూడా బోధిస్తూ వచ్చారు. ఈ బోధ ఏదో మీకు కట్టుకథలాగా మీకు చెప్పిన సువార్త కాదు. ఇది ఏదో ఊహించుకుని నాకు కలిగిన వాటిని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసుకుని మాట్లాడనవి కాదు. నేను మీరు చమత్కారముగా కల్పించిన కల్పనా కథల వల్ల నేను మీకు చెప్పిన సువార్త కాదు. ఇది మీకు అందించింది. చెదిరిపోయిన క్రైస్తవులందరికీ, చెదిరిపోయిన క్రైస్తవ సంఘాలకు రాస్తూ
చెదిరిపోయిన మీ అందరికీ దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఇది. మీకు అందించబడిన సువార్త ప్రవక్తలు ప్రవచించగా, యేసుతో నడిచిన అపోస్తలులు బోధించగా వినిన సువార్త మీరు నమ్మారు. దీని వలన యేసయ్య శరీరధారిగా జన్మించలేదని కానీ, ఆయన ఆత్మరూపిగానే భూమి మీద ఉన్నాడని కానీ, ఇది చెయ్యకూడదు అది చెయ్యకూడదని విశ్వాసాన్ని, భక్తిని గురించి మనం అవలంబిస్తున్న విషయాలను ఖండించే వారి విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్వాసాన్ని పాడు చేసే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా వారు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడతారు. వారికి వారే జ్ఞానవంతులం అని మాట్లాడతారు. వారికి ఒక పేరు ఉంది, నాస్టిజం అనే ఒక సిద్ధాంతం ఉండేది. మేమే జ్ఞానవంతులం, జ్ఞానం కలిగిన వారం అని. వీ నో ఎవ్రీథింగ్, మాకు అన్నీ తెలుసు అని బోధించేవారు వారు. వీరికి సంఘానికి ఎప్పుడు పోరాటం సాగుతుండేది. వీరు సంఘంలోకి చొరబడి సంఘంలో ఉన్న వాక్యాన్ని వక్రీకరించి వానికి అనుకూలంగా బోధించటం ప్రారంభించారు. బయట వాళ్ళు ఎలా ఉన్నా సంఘంలో ఏం జరుగుతున్నా మీరు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు వారి శరీరేచ్ఛలను బట్టి ప్రవర్తించేవారు, వారికి అనుకూలమైన బోధను బోధించేవారు. పాపం చేసేవాడు పాపం చెయ్యొద్దని తప్ప అన్ని బోధలు చేస్తాడు. పాపం చేసేవాడు పాపం చేయకూడదనే విషయం బోధ తప్ప అన్ని బోధ అన్నీ చేస్తాడు, కానీ ఎప్పుడు పాపం చేయకూడదని చెప్పడం. పశ్చాత్తాపడాలి అని చెప్పరు. యేసుప్రభు నమ్ముకో అని చెప్తాడు, పశ్చాత్తాపడమని చెప్పడం. పాపం చెయ్యొద్దని చెప్పడం, జారత్వం చెయ్యొద్దని చెప్పడం, వ్యభిచారం చెయ్యొద్దని చెప్పడం, అసూయ ఉండొద్దని చెప్పడం, మోసం చెయ్యొద్దని చెప్పడం, ప్రభుని నమ్ముకోమని చెప్తాడు. ఇలాంటి బోధల వల్ల మీరు విశ్వాస జీవితంలో ప్రభువుకు దూరం అయిపోతారేమో. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ పత్రిక సంఘాన్ని హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, వాటి కొన్ని నెగిటివ్ పదాలు వాడాడు ఇక్కడ ఆయన. దురాశను అనుసరించి లోకమును అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావమందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ లోకంలో వారి భ్రష్టత్వానికి అప్పగించబడి శరీరేచ్ఛలను ఖండించకుండా ప్రభువును వెంబడించవచ్చు అని మాట్లాడతారు. మన మధ్య కూడా ఉన్నాయి ఇలాంటి బోధలు. రేపొద్దు 4 రోజులు ఆగితే ఏమైనా చేయగలవన్న పాట తెచ్చి ఆయనకు అనుకూలంగా మలుచుకుని కూడా మాట్లాడతారు. ఏమన్నా చేయగలడు దేవుడు అంటే బొమ్మకు మొక్కొచ్చు, యేసయ్యను ఆరాధించు, పూజలు చేయొచ్చు, యేసయ్యను ఆరాధించవచ్చు. సో ఏదన్నా చెయ్యొచ్చు, యేసయ్యను ఆరాధించు, బాప్తిసం తీసుకోవచ్చు, ప్రభు బల్ల తీసుకోవచ్చు. ఒక ఆయన ఉన్నాడు, చిన్నపిల్ల కూడా బల్లెత్తాడట. మీరే ఒప్పుకోరు దానికి. కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు కూడా చిన్నపిల్లకి బల్ల ఎలాగిస్తారు బాప్తిసం పొందిన వాళ్ళకి అని అంటారు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన బోధ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అలా బలలో భాగం పొందుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు మార్పు పొందుతారని చెప్తాడంట. ఇంట్రెస్టింగ్గా లేదు? ఇదేదో బాగుంది అని చాలామంది వెళ్తారు అక్కడికి. అనుకూలమైన బోధ. మనకు అనుకూలంగా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. నీ బోధకు అసలు ఆధారమే లేదే. నీ సమర్పణ గొప్పదయ్యుండొచ్చు. దేనికి నీ సమర్పణ? నిబంధన లేకుండా, క్రమశిక్షణ లేకుండా లేని భక్తి సంఘంలో ఉన్న విశ్వాసులను సహితం పాడు చేస్తుంది. ఎవరో బోధ చేశారన్న సంగతి విడిచిపెట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఉండండి. సంఘంలో ఉన్న విశ్వాసులకు మాట్లాడుతున్న మాట ఇది. ఈ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అండ్ క్రమశిక్షణ లేని, నైతిక విలువలు లేని భక్తి కలిగిన వారు కూడా బోధలు చేయటం ప్రారంభిస్తారు. దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా బోధిస్తారు, ఎవరైనా వాక్యాన్ని బోధిస్తారు, ఎవరైనా మాట్లాడతారు, కానీ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ ఫలాలు లేని జీవితం జీవిస్తారు. సైతానికి కావాల్సింది ఒకటే, ఏంటి తెలుసా? మంచివాడై ఉండాలి, ఏ మంచి చేయకుండా ఉండాలి. ఆడికి జాలు. మంచివాడై ఉండాలి, ఏ మంచి చేయకుండా ఉండాలి. మంచివాడని పేరు సంపాదించుకోవాలి, కానీ ఇక్కడ చెప్పిన 7 గుణాలలో ఒక్కడు కూడా ఉండకుండా ఉండాలి. చాలు అడిగి నువ్వెంత మంచి ఉన్నా, నువ్వెంత మంచోడువైనా అడిగే అభ్యంతరం లేదు. ఏంటి ఈ 7 గుణాలు? అవి వ్యక్తిగత జీవితంలో ప్రారంభమైన సద్గుణాలు సంఘంలో ఫలిస్తాయి. ఏ గుణాలవి? సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ గుణాలు కలిగిన వారే మీరుంటే మీరు నిష్ఫలులు కాకుండా సోమరులు. ఏ విషయంలో సోమరులు? ఆత్మీయ స్థితిలో సోమరుతన గురించి మాట్లాడుతుంది బైబిల్. సో ఆత్మీయ ఎదుగుదల బిగిన్స్ ఎట్ హోమ్. నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభమవుతుంది. ప్రభుతో ఒంటరిగా ప్రార్థన అనుభవంతోనే నీ లైఫ్
ప్రారంభమవుతుంది. ఈ విశ్వాసం అనేది విశ్వాస జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ ఫలాలకు ఉపయోగపడేది. ఒక విషయం, పరిశుద్ధ ఆత్మీయ ఎదుగుదల గురించి, విశ్వాస గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండా దేవుడు మనలో విశ్వాసాన్ని పెంచడు. ఇది మొదటి నీలో విశ్వాసం ఎదగడానికి మొదటి భాగస్వామి నువ్వే. నీ జీవితానికి మొదటి నువ్వు భాగస్వామి అయితేనే నీలో విశ్వాసము పెరుగుతుంది. నీ హృదయంలో నేను విశ్వాసంలో ఎదగాలనే ఆశ ఉండాలి, నిర్ణయం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, క్రైస్తవ సత్ప్రవర్తన మీద నీకు ఆశ కలిగిన వారివై ఉండాలి. ఆ ఆశ కలిగిన జీవితాల్లో కొన్ని గుణాలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సద్గుణమును అన్నాడు. ఈ గుణాల గురించి మాట్లాడుకుంటే మొదట వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ద కరేజ్ ఆఫ్ డేవిడ్, దావీదుకున్నంత ధైర్యం కావాలా విశ్వాస విషయాలు. దావీదు కలిగినటువంటి ధైర్యం కలిగి సొలొమోను, దావీదు కలిగిన ధైర్యం, సొలొమోను కలిగిన జ్ఞానం, యోబుకు కలిగినంత సహనం నీకు అవసరం. సహన విషయం, యోబుకు కలిగినంత సహనం, సొలొమోనుకున్న జ్ఞానం ఇవ్వమని ప్రభువుని అడగాలి. యోబుకు కలిగినంత సహనం ఇవ్వమని అడగాలి. యోబుకి ఎంత సహనం ఇచ్చాడంటే తనకి ఎంత బాధ వచ్చాడు నిద్రపోతానే ఉండేవాడు కదా. నిద్రపోయే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే యోబుకి ఎంత శ్రమ వచ్చినా నిద్రపోతానే ఉండేవాడంట. కనుక యోబుకు కలిగిన సహనం కలిగి దానియేలుకు కలిగిన దైవత్వం కలిగిన వారవై ఉండాలి. దానియేలు ఎంత దైవత్వం కలిగిన వాడు. శాసనాలోచనకి వ్యతిరేకంగా ఉన్న తన క్రమ పద్ధతిని మార్చుకున్నవాడు కాదు ప్రభు విషయంలో. తన అలవాట్లు, విశ్వాస విషయాల్లో తన అలవాట్లు మార్చుకోలేదు, క్రమశిక్షణ మర్చిపోలేదు, ప్రభు కొరకు నిలబడే అనుభవాల్లో తను దేవునికి దూరం కాలేదు. దాని తర్వాత జోనాతానుకు కలిగినటువంటి సహోదర ప్రేమ అవసరం. తన తండ్రి తనకు వ్యతిరేకంగా, రే నీకు రాజ్యం వద్దరా, నువ్వు నాతో ఉండరా అంటే నీ రాజ్యం నాకు ముఖ్యం కాదు, దావీదుతో స్నేహమే నాకు ముఖ్యం. దావీదు ప్రాణాన్ని కాపాడతారే, దావీదు బతుకుంటే నువ్వు రాజు అవ్వరా అంటే నేను రాజు అవ్వపోయినా నాకు ముఖ్యం కాదు, కానీ నా స్నేహం నాకు చాలా ముఖ్యం. సోదరి ప్రేమ నాకు చాలా అవసరమైనది. వీటికంటే అమోఘమైనది యోహానుకు కలిగిన ప్రేమ. మీరు యోహాను సువార్త నుంచి 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను చదివితే ఆయన ప్రేమ గురించి తప్ప కూడా మాట్లాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, సహోదరులను ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వాక్యమే బోధిస్తాడు ఆయన. ఒకరినొకరు ప్రేమించుకోండి సహోదరులారా, మరలా చెప్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు. సో యోహానుకు కలిగిన ప్రేమ కలిగిన వారై సంఘంలో ఇలాంటి వారు కావాలి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలి మనకి సంఘంలో? దావీదు వలె ధైర్యం కలిగి, సొలొమోను వలె జ్ఞానం కలిగి, యోబు వలె సహనం కలిగి, దానియేలు వలె దైవత్వం కలిగి, యోనాతాను వలె సహోదర ప్రేమ కలిగి, యోహాను వలె ప్రేమ కలిగిన వారు కావాలి. వీరు విశ్వాసులంటే. నాకెందుకో ఆ కృపావరం లేదండి, ప్రేమించే కృపావరం. నీకు ప్రేమించే కృపావరం లేకపోతే దేవుని చేత కూడా ప్రేమించబడవండి. దేవుడు కూడా ప్రేమించడం. యు కాంట్ లవ్ యువర్ నైబర్. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమను ఎలా పొందుతావు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? యోహాను భక్తుడు అంటాడు, కనిపించే సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? హౌ డు యు లవ్? నీ ప్రేమ మేనిఫెస్టేషన్ అవ్వాలి, కార్యరూపంలో కనిపించాలి, క్రియారూపంలో బహిర్గతం అవ్వాలి. అందుకే ఈ విషయాలలో సూడో బిలీవర్స్ ఉంటారు కొంతమంది. సూడో బిలీవర్స్ అంటే వేషధారణ. ఇంకో పదం చెప్పాలంటే గట్టిగా, అది కఠినమైన పదం చెప్పాలంటే వేషధారణ. వాక్యాన్ని అనుసరించకుండా, రక్షించబడకుండా, వాక్యములో అనుభవ జ్ఞానం లేకుండా. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ప్రభువుని వెంబడించే వారికి అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం క్రైస్తవ జీవితంలో చాలా విలువైనది. సో అనుభవ జ్ఞానం చాలా విలువ. అందుకే జీవితంలో అనుభవం చాలా ముఖ్యం. దానిలో విశ్వాస జీవితంలో అనుభవం చాలా ముఖ్యం. ప్రభుతో నడిచిన అనుభవం, ప్రభుతో మాట్లాడిన అనుభవం, ప్రభుతో కలిపి ప్రార్థించిన అనుభవం, ప్రభుతో ఏకీభవించిన అనుభవం, గంటల తరబడి ప్రభు సన్నిధిలో మోకరించిన అనుభవం కలిగిన అనుభవ జ్ఞానం విశ్వాసికి అవసరం. ఈ అనుభవ జ్ఞానం ఎప్పుడెప్పుడు ఉండాలి? రక్షించబడిన కొత్తలో 40 దినాల ఉపవాసాలు వచ్చినప్పుడు, బుధవారం ఉపవాస ప్రార్థన రోజు, శనివారం ఉపవాస ప్రార్థన రోజు, ఆదివారం ఆరాధన సమయంలో, అవండి శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజు ఉంటే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో ఈ అనుభవం, ఈ జ్ఞానం మనకు అక్కర్లేదు. మనకు లోక జ్ఞానం, లోకం అనుభవం ఉంటే చాలు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇది కాదు. నీ అనుభవ జ్ఞానం నీ జీవితంలో బయటకు ప్రస్ఫుటంగా కనిపించేదై ఉండాలి.
అంటే విశ్వాసం ఉన్న వారిలాగా ప్రదర్శిస్తారు, కానీ వారిలో విశ్వాస గుణాలు ఏమి ఉండవు. 8 గుణాలు ఉండవు. ఇంకొక విషయం దీన్ని కొంచెం అనుభవంలో చెప్పాలంటే, సెల్ఫ్ కంట్రోల్ అంటారే, స్వయంగా వారిని వారు నియంత్రించుకోలేరు, వారిని వారు అదుపులో ఉంచుకోలేరు, క్రమశిక్షణలో ఉంచుకోలేరు, స్వేచ్ఛగా జీవిస్తారు. నేను విశ్వాసులు అని మాట్లాడతారు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు కొన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. కానీ కొంతమంది విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవుల జీవితాల్లో భక్తి విషయంలో చాలా స్వేచ్ఛగా ఉంటారు లోకం విషయాల్లో. కానీ మన దేవుని వాక్యం లోకం విషయాల్లో చాలా మితంగా ఉండండి. యువర్ ఎంగేజ్మెంట్ విత్ ద వరల్డ్ షుడ్ బి మినిమల్. లోకంతో మీ అనుభవం చాలా కొద్దిగా ఉండాలి. అవసరం మట్టుకే మీ సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడాలి తప్ప మీ జీవితాన్ని వారి ముందు మిమ్మల్ని అవమానపరిచేది ఉండకూడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దానివల్లనే క్రైస్తవ జీవితం సెల్ఫ్ కంట్రోల్ కంటే లిబరల్, చాలా స్వేచ్ఛగా దేవుడు ఏదన్నా ఇచ్చాడు. నా చిన్నప్పుడు ఆశీర్వాదమయ్య గారు చెప్పేవాళ్ళు, బయటికి వెళ్తే ఉపవాసం ఉండమని బైబిల్ ఎక్కడ రాసిందని వాదించేవాళ్ళట ఆయనతో. క్రైస్తవ క్రమశిక్షణకి నన్ను నేను నియంత్రించుకుంటుంటే నన్ను వద్దంటవేంటి నువ్వు అని ఒకడంటే, నేను భక్తిలో ప్రభువుతో దగ్గర ఎదగాలని నేను ఉపవాసం ఉంటున్నా, నీకేంటి ప్రాబ్లం? నేనేం తినమని చెప్పట్లేదుగా, నిన్ను విచ్చలవిడిగా నన్ను నేను నియంత్రించుకుంటుంటే నీకెందుకు ప్రాబ్లం? కొన్నిసార్లు క్రమశిక్షణ విషయాలలో మనల్ని విమర్శకులు ఎదురవుతున్నప్పుడు వారు స్వేచ్ఛాపరులు, తమ ఇష్టానుసారంగా జీవించేవారు. కుటుంబాలలో క్రమశిక్షణ లేకుండా జీవించే వారిని కూడా ప్రోత్సహించేవారు. సంఘం వాటికి దేవుని వాక్యం దానికి ఒప్పుకోనప్పుడు సంఘం ఎలా ఒప్పుకుంటుంది? దేవుని వాక్యం దేనిని ఆమోదిస్తుందో సంఘం దానిని ఆమోదిస్తుంది. మరొకటి, మంచిని ప్రభువుని వెంటాడే విషయాలలో పాపానికి దూరంగా ఉండటానికి కూడా స్వేచ్ఛగా ఉండరు. చాలా స్వేచ్ఛ ఎక్కువ ప్రభువుని వెంబడించే విషయాల కంటే. పాపం కొరకు, దేవత్వం కంటే లోకం మీద ఆసక్తి ఉంటుంది. దేవుని వెంబడించే విషయాల కంటే లోక విషయాల మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటాం. శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపడంబాల మీద ఉన్న శ్రద్ధ, దేవుని సారూప్యంలోనికి మారటానికి ఆలోచించే శ్రద్ధ దాని మీద పెట్టరు. ప్రభు రూపానికి మారాలి, ప్రభు వలె ఆలోచించాలి, ప్రభు వలె మాట్లాడాలి, ప్రభు వలె ప్రవర్తించాలి. తెలుగులో, ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, వాట్ వుడ్ జీసస్ డూ అని. వాట్ వుడ్ జీసస్ డూ అనే క్వశ్చన్ ఎప్పుడు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యేసయ్య అయితే ఏం చేసేవాడు? పక్కోళ్ళు, నేనైతే నాలుగు తంత, కానీ యేసయ్య ఏం చేశాడు? అవమానపరిచారు. అవమానాన్ని తట్టుకోలేక ఏమైనా చేస్తాం మనుషులైతే, కానీ యేసయ్య ఏం చేస్తాడు? ఆయన స్వరూపంలోకి మారేవాళ్ళు ఆయన ఎలా ఉంటాడో ఆయన వలె, మరొక యేసయ్య వలె జీవించడానికి ప్రయత్నించడానికి ప్రభు మనల్ని పిలిచింది. ఎక్సెప్షన్స్ ఎత్తుక్కోవటానికి కాదు, నేను మనిషిని అంటానికి కాదు. నువ్వు మనిషివని ఆయనకి తెలుసా సంగతి? ఆయనకి తెలియదేంటి నువ్వు మనిషివని? అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, క్రమశిక్షణతో ప్రభువును వెంబడించే విషయాలలో, దైవత్వం కాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాస జీవితాన్ని పాడు చేసే విషయాలలో. ఇంకొకసారి కొంతమందికి అసలు లోకం అంటే చాలా, లోకస్తులంటే ప్రేమ ఎక్కువ, విశ్వాసులంటే అస్సలు పడదు. వాళ్ళ వాసన కూడా పడదు. పక్క విశ్వాసి కనిపెడితే వీళ్ళ ముఖ రూపాలు మారిపోతాయి. కారణం ఎందుకు అంటే, వారిలో దేవుని ప్రేమించే గుణం కంటే ఇంకొక ఆశలు ఎక్కువ ఉన్న కారణంగా తోటి విశ్వాస కనపడితే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అమితమైన విశ్వాసం గురించిన ప్రేమ గురించి మరొక కోణం మాట్లాడుతుంది. దేవుని ప్రేమించే గుణం అవసరం, మనుషులను ప్రేమించే గుణం అవసరం. ఇది లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం మనకు సాధ్యపడదు. కనుక విశ్వాసం అనేది ధైర్య రూపంలో బయటకు రావాలని విశ్వాసం. ఏ విషయాల్లో? క్రైస్తవం ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయాల్లో ధైర్యం కలిగిన వారమై ఉండాలి. దావీదు ధైర్యం ఎలాంటిదంటే, జీవము గల దేవుని సైన్యమును అవమానపరచుటకు వీడెవడు అన్నాడు చూసారా, ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం కలిగిన విశ్వాసులు మనకు కావాలి. ఆత్మీయ జీవితంలో ధైర్యం కలిగిన వారై ఉండాలి. పక్కన కొట్టడానికో, పోట్లాడటానికో, వ్యతిరేకించడానికో కాదు ఈ ధైర్యం. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి, దేవుని పక్షాన నిలబడటానికి ధైర్యం కలిగిన వారివై ఉండాలి అని దేవుని వాక్యం వారితో మాట్లాడుతుంది. మీ ధైర్యం జ్ఞానం చేత నింపబడినదై ఉండాలి. దైవ జ్ఞానం చేత నింపబడినదై ఉండాలి. జ్ఞానం, నీ ధైర్యం ఎలాంటి ఉండాలంటే దైవ జ్ఞానం చేత నింపబడినది ఉండాలి. మా ఊరు గొప్ప, మా వీధి గొప్ప,
మా ఫ్యామిలీ, మా కుటుంబం చాలా పెద్దది, మా బంధువులంతా ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో, మాకు చుట్టాలు ఎక్కువ ఉన్నారు, మాకు బలం ఎక్కువ ఉన్న ఆ ధైర్యం కాదు నీకు కావాల్సింది. నీకు ధైర్యం, దైవ జ్ఞానమును గుర్చిన ధైర్యం నీకు అవసరం. దేవుని వాక్యం గురించిన అనుభవం నీకు కావాలి. దీని గురించి మాట్లాడుతూ ఆత్మీయ సత్యాలు తెలుసుకున్న జ్ఞానం నీకు అవసరం. నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్య కోణంలో, దేవుని యొక్క ఆత్మీయ కోణంలో అర్థం చేసుకునే అనుభవం నీకు ఉండాలి. మరవది, నీ విశ్వాస జీవితంలో శిష్యులకు ఉండవలసిన నేర్పరితనం నీకు అవసరం. నీ ధైర్యం, నీ జ్ఞానము ధైర్యం కలిపి నీకు నేర్పరితనం నేర్పాలి, ప్రభు కొరకు ఎలా బ్రతకాలి అన్నది. ఇక మూడవది మాట్లాడుతున్నాడు సెల్ఫ్ కంట్రోల్, టెంపరెన్స్, ఆశానిగ్రహం. ఆశానిగ్రహం గురించి మాట్లాడుతూ ఈ దేవుని వాక్యంలో ఆశానిగ్రహం విషయంలో ప్రార్థనా జీవితంలో క్రమశిక్షణ కలిగిన వారై ఉండాలి. ఆశానిగ్రహం కలిగి ఉండటం సూత్రం ఇక్కడే ఉంది. క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితం నీ ఆశానిగ్రహానికి ఆయువు పట్టం, నీకు చాలా ఉపయోగపడుతుంది. వాక్యాన్ని చదివే విషయంలో, సమయాన్ని ప్రభు కొరకు సద్వినియోగం చేసే విషయాలలో, ఈ విషయాలలో ఈ సమయాన్ని నువ్వు ఎలా నిర్వర్తించుకుంటావు, అది నీ ఆశా విగ్రహం గురించి మాట్లాడుతుంది. శరీరేచ్ఛలు, శరీరానికి చాలా ఆశలు ఉంటాయి, వాటన్నిటిని అదుపు చేయటానికి ఆశా నిగ్రహం నీకు అవసరం. త్యాగపూరితమైన జీవితం కొన్ని వదులుకోవాలి ప్రభు కొరకు. సాక్రిఫిషియల్ లివింగ్ కొన్ని వదులుకోవాలి, కొన్ని సుఖాలు వదులుకోవాలి. లోకంలో ఉన్న వారికి చాలా సుఖాలు ఉంటాయి, ప్రభు అనేది వారికి ఇవన్నీ అవసరం లేదు. వీ డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్. వీ షుడ్ లూజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు అసలు. వీ షుడ్ లూజ్ ఇట్. ప్రభువుని అడగాలి, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయ్యా అని. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ఇట్, శరీరం డిమాండ్ చేస్తూనే ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, ఇది ఎట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, ఇది ఎట్లా జరగాలి, అది ఎట్లా జరగాలి, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండని శరీరం చుట్టూ కావాల్సినవి చాలా మాట్లాడుతుంది అది. బట్ యూ షుడ్ నో దట్ దీస్ విశ్వాసకు ఉండవలసిన గుణాలు కావవి. లోకానికి, శరీరానికి ఎంత చేసినా కావాలని అంటుంది, వద్దని అందసలేదు. ఎంత చేసినా కావాలంటుంది, ఇంకా ఏదో లేదనే మాట్లాడుతుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యూ షుడ్ నో హౌ టు లివ్ సింపుల్ లైఫ్, సాక్రిఫిషియల్ లివింగ్. కొన్ని వదిలేసుకుని ప్రభు కొరకు సాక్రిఫైస్ చేశాను, ఇది నాకు అవసరం లేదు, ప్రభు కొరకు వదిలేస్తున్నాను. ప్రభు కొరకు ఏం వదిలేసావు? ప్రభు కొరకు నువ్వు వదిలేసినవి నీకు అవసరమైన, నీ అవసరతలు ఎన్నో అవసరాలు వదిలేసావు. సుఖాలన్నీ వదిలేసి ప్రభు కొరకు త్యాగం చేసే జీవితం మనకు అవసరం. అది త్యాగపూరితమైన జీవితం. ఆయన పరలోకాన్ని వదిలొచ్చాడు నీ కొరకు, ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. కానీ ఆయన కొరకు ఏం వదిలేసామా? అతి విలువైన దాన్ని, ఒకదాన్ని వదిలి ఏదో జీవితంలో సాధించేసామనుకోవటం. ఈ శరీరం ఎప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటుంది. వీటిల్లో ప్రభు కొరకు కొన్నింటిని వదులుకుంటూ వెళ్ళాలి. నీ ప్రాణం కాపాడే తప్ప నీకు సుఖాన్ని ఇచ్చేవన్నీ నీకు అవసరం లేదు. నీకు లేకుండా ప్రక్కలు కూడా బ్రతుకుతున్నారుగా. దేవుని వాక్యం మాట్లాడుతున్నది అదే. పౌలు భక్తుడు అంటాడు ఈ విషయంలో మాట్లాడుతూ, ఈ విషయంలో పౌలు చాలా సాక్రిఫైస్ కలిగి జీవించున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడని పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నేను చెప్పాను ఒకసారి, మా మాస్టర్, కెమిస్ట్రీ మాస్టర్ ఏం చేశారు, పొద్దున్నే నిద్రలేసి బెల్ట్ తీసుకుని కొట్టుకుంటున్నాడు వీపంటాయి. ఇంతలోపల ఈయన వెళ్ళాడు. ఏంటన్నా అంటే, దీనికి బుద్ధి లేదు అసలు, ఇది ఎంత మోసం చేసింది, రాత్రి బిర్యానీ తిని పొద్దున్నే లేవలేదు శరీరం, దీనికి ఇంత సుఖం అవసరమా? దీన్ని రాత్రి బిర్యానీ తిని పొద్దున్నే ప్రార్థన చేయడానికి మెలకువ రాలేదట, దానికి ఆయన శరీరాన్ని దెబ్బలతో వాయిస్తున్నాడు. ఆయన బెల్ట్ తీసి ఆయన బాదుకుంటున్నాడు, చొక్కా తీసేసి. విశ్వాస జీవితంలో పౌలు భక్తుడు చేస్తున్నది అదే. నేనే భ్రష్టుడు, ఇతరులకు బోధించి నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టి లోబరుచుకుంటున్నాను. నీడ్స్ మోర్ ప్లెజర్. శరీరానికి చాలా సుఖం కావాలి. ప్రభువుని విశ్వాస జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ అనగా ప్రభు కొరకు నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలలో వాటిని నీకు అవసరం లేని వాటిని ప్రభు కొరకు త్యాగపూరితంగా జీవించడం నేర్చుకోవాలి. త్యాగం అంటే నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం కొరకు త్యాగం చేయాలి వాటిని. పౌలు భక్తుడు ఒకసారి అంటాడు, ఏమంటాడు, నాలో కొందరిని నేను ప్రభువుని కొరకు గెలుచుకోవటం కొరకు నేను మాంసం తింటాం మానేశాను అంటాడు. ఎవరి కొరకు, వారి వలె ఉండటానికి నేను తెగించాను అంటాడు. ఇట్ ఈస్ సాక్రిఫైసింగ్ యువర్ సెల్ఫ్. కొంతమంది ఈ లోకంలో కొన్ని నమ్మి వాటి కొరకు ఏమన్నా చేయడానికి ఇష్టపడతారు, క్రైస్తవులు తప్ప. క్రైస్తవులు దేన్ని వదులుకోవడానికి ఇష్టపడరు, అన్నీ కావాలి, యేసయ్య కావాలి. సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతుంది. నీ శరీరాన్ని నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ శరీరం మీద నీకు కలిగిన ఆధిపత్యమే సెల్ఫ్ కంట్రోల్.
నీ శరీరం అడిగిన దాన్ని నేను నీకు ఇవ్వను అని చెప్పే ధైర్యం నీకుంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టే, నువ్వు అదుపులో ఉంచుకున్నట్టే లెక్క. అది అడిగిందల్లా దానికి చేస్తూ ఉంటే అది నిన్ను డిమాండ్ చేస్తూనే ఉంటుంది. అనండింగ్ అనంతమైన ఆశలు నీలో రేకేస్తూనే ఉంచుంది. ఈ అనుదిన జీవితంలో డైలీ రొటీన్లో నిన్ను చాలా డిమాండ్ చేస్తుంది శరీరం. దాని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. చాలా నిరుత్సాహపర పరిస్థితుల్లో గుండా తీసుకుని వెళ్తుంది. జీవితంలో మొత్తం కోల్పోయేవని మాట్లాడు. ఒకదాన్ని కోల్పోతే, జీవితంలో ఒకటి కోల్పోతే నీ సర్వం అయిపోయింది, నువ్వు చచ్చిపోతావని చెప్తుంది. నువ్వు చనిపోతుంటే దాని కొరకు ఆలోచించాలి, కానీ నీ ప్రణాళికలు పాడైపోతే డిసప్పాయింట్మెంట్ తీసుకెళ్తుంది. నువ్వు అనుకున్నది జరగకపోతే నీ కోపం రప్పిస్తుంది. నువ్వు అనుకున్నది జరగకపోతే అసహనం తీసుకొస్తుంది. నువ్వు అనుకున్నది జరగకపోతే భూలోకం అంతమైపోయినట్టు నీలో ప్రవర్తించాలని బోధిస్తుంది. దేనికి? యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతున్నావు. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏం జరిగిన ఇట్స్ ఓకే, థింగ్స్ విల్ హ్యాపెన్, సెట్ ఇట్ రైట్, అవి సరుగుతాయి. గాడ్ ఈజ్ దేర్. దేవుడు ఇంకా పైనే ఉన్నాడు సింహాసనంలో. ఆయన ఏం కంట్రోల్ తప్పలేదుగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. కనుకనే నిరుత్సాహపరిచే పరిస్థితులలో కూడా ప్రభువునందు విశ్వాసాన్ని ప్రదర్శించగలగటం. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తాన్ని ఆయన స్వాధీనంలోనే ఉంచుకున్నాడు. అన్ని పరిస్థితులను ఓర్పుతో భరించగలిగిన అనుభవం నిజమైన సెల్ఫ్ కంట్రోల్. నిన్ను అదుపులో ఉంచుకునే అనుభవం. ఈ అనుభవం కొరకు విశ్వాస జీవితంలో ప్రయత్నం చేయడానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఆశానిగ్రహం గురించి మాట్లాడుతున్నాం. ఆశానిగ్రహం ఏది అంటే, నీ పరిస్థితులు మొత్తం షార్టర్ అయిపోయి నీ ముందు పతనం అయిపోయినా విశ్వాసంలో కదలకుండా బెదలకుండా నవ్వుతూ ఉండగలగట, వాటిని అంగీకరించగలగట. గాడ్ అలౌడ్ ఇట్. దేవుడు ఎందుకు అనుమతించాడో లెట్ మీ సీ, హీ విల్ సెట్ ఇట్ రైట్. పరిస్థితులను చక్కదిద్దేవాడు ఉన్నాడు. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ప్రభువునందు విశ్వాసంతో ముందుకు వెళ్ళగలగడం. జీవితం అంతా అయిపోయింది అనుకోవడం దేవునికి ఇష్టమైన పని కాదు. అది సెల్ఫ్ కంట్రోల్. విశ్వాసం ఉండవలసిన లక్షణాలు కావు. ఎందుకు మాట్లాడుతున్నాడు సంఘానికి ఈ విషయాలంటే, సంఘం వెలుపట నుంచి నిరుత్సాహం ఎదురవుతుంది, ప్రాణాపాయం వస్తుంది. సంఘం లోపల నిరుత్సాహపరిచేవారు ఉన్నారు. వీరి మధ్య కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీవు ముందుకు వెళ్ళాలి. ఈ పోరాటంలో గెలవాలి. నీ ప్రక్కవారు జారిపోయినా నువ్వు జారిపోకూడదు. నీ ప్రక్కవారు ఆందోళన చెందిన నువ్వు ఆందోళన చెందకూడదు. నీ ప్రక్క వారికి పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో నువ్వు ఏకీభవించకూడదు. నిలబడి ప్రభు కొరకు మాట్లాడే అనుభవం కలిగిన వారై ఉండాలి. దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. దైవభక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దైవభక్తి గురించి మాట్లాడుతుంటాడు. రియల్ ట్రస్ట్ ఇన్ గాడ్. నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారే ఉండాలి. ప్రాక్టికల్ హోలీనెస్ అనే ఒక పదం ఉంది. ఆచరణయోగ్యమైన పరిశుద్ధత. ఆచరణయోగ్యమైన పరిశుద్ధత అనగా నీ విశ్వాస జీవితంలో నీ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండటానికి నువ్వు జాగ్రత్త పడాలి. నీ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. ఎందుకనగా పరిశుద్ధులగుటకు పిలువబడ్డవారం మనం. పరిశుద్ధులగుటకు పిలువబడ్డవారు నీ జీవిత ప్రయాణం అంతటిలో పరిశుద్ధత కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అపరిశుద్ధతకు అవకాశం ఇవ్వకూడదు. లోకం చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ప్రతి క్షణం అపరిశుద్ధత నీ చుట్టూ నీకు అంటగడుతూనే ఉంటుంది. దైవత్వాన్ని నీకు దూరం చేస్తూనే ఉంటుంది. కనువల్లనే నీ ప్రవర్తనలో క్వాలిటీ గురించి మాట్లాడుతుంది, నాణ్యత గురించి నిజమైన భక్తి కలిగిన వాడు పాపంలో పడకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి కలిగిన వాడి గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమైనది గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అదన్ని విషయములలో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన వ్యాయామం సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం. పొద్దున్నే లేచి నడవాలి, పరిగెత్తాలి, ఈ రసం తాగాలి, ఆ రసం తాగాలి, ఈ కూరగాయలే తినాలి, ఈ కూరగాయలు తినకూడదు, ఈ మాంసమే తినాలి, ఈ మాంసం తినకూడదని సూత్రాలు చెప్తారు ఈ టీవీలో కదా రోజు. ఈ ఆలోచనలన్నీ దేనికంటే శరీరాన్ని సాధనం చేయడానికి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ విషయాలున్న సాధన ఈ లోక విషయములోను రాబో లోక విషయంలోను ఉపయోగపడేది. సో నీ దైవభక్తి విషయంలో సాధన చేసే అనుభవానికి నువ్వు ఎదగాలి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండటం అంటే
దైవభక్తి విషయంలో సాధన చేసే అనుభవానికి నువ్వు ఎదగాలి. దైవభక్తి విషయంలో ఎవరికి వారు సాధన చేసేవారై ఉండాలి. ఎందుకు సంఘంకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి? ప్రక్కవారు చూసి కొద్దిగా బుద్ధి వస్తుందేమో అని ప్రార్థన చేయడానికి, నేర్చుకోవటానికి. సంఘంకి వస్తే నేర్చుకుంటాం, కలిసి ఉండటం నేర్చుకుంటాం, ప్రేమించడం నేర్చుకుంటాం, హెట్రెడ్ మధ్య, ద్వేషం మధ్య ఎలా ప్రేమించాలో నేర్చుకుంటాం. వీటన్నిటి విషయాల్లో సాధన చేయడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఇక సహోదరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆత్మీయంగా ఫలభరితమైన ప్రేమ కలిగి ఉండాలి. నీ ప్రేమ ఫలించేదై ఉండాలి. ఇతరులను పట్టించుకునేదై ఉండాలి. వారి అవసరాల్లో తలదూర్చేదై ఉండాలి. వారికి సహాయపడేది ఉండాలి. వారి అవసరాల్లో కాదు, కానీ వారి సొంత విషయాలు ఉంటాయి, అల్లరి చేయడానికి పెడతాం మనం వెళ్ళి తల. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కావాలి ఊరంతా అది కాదు. వారి శ్రమలలో వారికి తోడై ఉండే అనుభవానికి నువ్వు ఎదగాలి. వారికి రహస్యమైన విషయాలు రహస్యంగానే ఉంచాలి. వారి వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాలుగానే ఉండాలి. ఒకవేళ నీకు తెలిస్తే నీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాలి తప్ప వాటిని వీధిలో పెట్టే ప్రయత్నం నీవు చెయ్యకూడదు. అది సహోదర ప్రేమ కాదు. నీ ఇంట్లో విషయాలు చెప్పవు, పక్క వాళ్ళ విషయాలు మాత్రం వీధిలో మాట్లాడుతుంది. మనకు అవసరం లేదు. అది యేసు ప్రభు శిష్యులు అనిపించుకోవడానికి సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యేసు ప్రభువును కలిగిన శిష్యులకి మీరు ఒకరినొకరు ప్రేమించట్లని, దీనిని బట్టి మీరు నాకు శిష్యులు అనబడదురు. మనం శిష్యులు అనుకుంటే కాదు సుమా, నీ ప్రవర్తన మాట్లాడాలి యేసయ్య శిష్యుడు అని. యువర్ లవ్ షుడ్ బి వర్టికల్ అండ్ హారిజాంటల్. ప్రభుతో నీకు సహోదర ప్రేమ, ప్రభుతో నీకు ప్రేమ కలిగి ఉండాలి. నీ తోటి సహోదరులతో ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషానికి అవకాశమే లేదు ప్రేమ ఉన్న చోట. ఇట్ ఈస్ కమాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ. మా అబ్బాయి కాబట్టి ప్రేమిస్తున్నాను, మా సంఘం వాళ్ళు కాబట్టి ప్రేమిస్తుంది. సెంటిమెంట్ ఇది కదా. మా ఊరోళ్ళు కాబట్టి ప్రేమిస్తాను. ఈజ్ ఆర్ ఆల్ సెంటిమెంటల్ లాంగ్వేజ్. ఇది అంటుంది దేవుని ఆజ్ఞది. ఆయనకు లోబడి ప్రేమించాలి. సహోదర ప్రేమ లేనివాడు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించలేడు. దానికి లోబడడు, దాన్ని ప్రేమించు. యు కాంట్. ఇతరుల గురించి వారి లేని సమయంలో చెడు మాట్లాడేవాడిని ఏమనాలి? ఇట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్. హిపోక్రసీ అంటారు దాన్ని, వేషధారణ అంటారు. వారి ముందు బాగానే మాట్లాడతాం, చాటుకెళ్ళి వారి గురించి వేరే విధంగా మాట్లాడతాం. నచ్చని గుణాలు ఉండొచ్చు. నచ్చని గుణాలు మాత్రాన వారు మన ప్రేమకు యోగ్యులు కాకుండా పోరే. మనకు నచ్చని గుణాలు మన పిల్లల్లోనూ ఉంటాయి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి సొంత బిడ్డల్లో వారికి నచ్చని గుణాలు చాలా ఉన్నాయి. స్టిల్ వి లవ్ దెమ్. వారిని ప్రేమిస్తాం, వారి అవసరాలకు ఉపయోగపడతాం, వారి లోపాలన్నిటినీ పట్టించుకోం, వారి లోపాలు వారి ముందే మాట్లాడతాం, సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదని వారిని ప్రేమించటం మానవే. దేవుని వాక్యం మాట్లాడుతున్నది అది. క్రైస్తవుని ప్రేమ ఇలాంటిదై ఉండాలి. అందుకే బ్రదర్లీ లవ్ అన్నాడు. నీ సహోదర ప్రేమ కలిగిన వారై ఉండండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ల మధ్య కనపడిన ప్రేమ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి బయటకు ప్రకటించలేకపోవచ్చు. హిడెన్ ఇన్సైడ్ ద హార్ట్, హృదయాంతరంగాలలో ప్రేమ నిలిచే ఉంటుంది. వారికి నష్టం రాని అప్పుడు చూడండి ఎట్టుంటుందో వీళ్ళ ప్రేమ. అప్పుడు వస్తుంది బయట. దేవుని వాక్యం మాట్లాడుతున్నది ఇది. సో నీ సహోదర ప్రేమ దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమించేదై ఉండాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని గురించిన జ్ఞాన విషయం అనుభవ జ్ఞాన విషయం అయి ఉండాలి. బైబిల్ చదివిన జ్ఞానం కాదు. బైబిల్ బోధించిన జ్ఞానంతో సరిపోదు. బైబిల్ అప్పగించిన జ్ఞానం సరిపోదు. బైబిల్ని ఆచరించిన జ్ఞానం కావాలి, అనుభవించిన జ్ఞానం కావాలి. అనుభవించాలి. ఈ 8 లక్షణాలు కలిగిన గుణం నీకు ఉండాలి. ఇది విశ్వాసం కలిగిన గుణం. ఈ గుణం కలిగి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ గుణాల విషయాలలో. ఇప్పుడు మీ భక్తిని మీరు కాపాడు. ఎందుకంటే మీ యొక్క దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఫైనల్ చెప్తున్నాడు, ఇవన్నీ చేస్తే యూ హ్యావ్ ఏ దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుని వాక్యం అంతటిలో యువర్ డైరెక్షన్ షోయింగ్ టువర్డ్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం వైపు చూపిస్తుంది. ఏ సందర్భంలో దేవుని వాక్యాన్ని ధ్యానించినా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం గురించి మాట్లాడుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, నీ జీవితంలో నిన్ను నీవు నియంత్రించుకొని నీ క్యారెక్టర్ అంతటిలో, ప్రవర్తన అంటలో 8 గుణాలు కలిగిన విశ్వాసిగా నీవు ఉండాలి. ఇప్పుడే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశం పొందుతావు. దేవుని వాక్యాన్ని జీవించాలి. ఇప్పుడే క్రైస్తవ భక్తి జీవితం సాధ్యమవుతుంది. దేవుని వాక్యం జీవించడం అంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే ఒక 50 వాక్యాలు చదువుతారు కొంతమంది. ప్రార్థనలో 50 వచనాలు చదువుతారు బైబిల్లో. ఎందుకు చదువుతున్నావు? నువ్వు చదవటం మంచిదే. 50 వాక్యాలు దేవుడికి అప్పగిస్తున్నావా, మనుషులకు అప్పగిస్తున్నావా, లేకపోతే నీకు నువ్వు అన్వయించుకుంటున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు, తట్టుడి తీస్తానన్నావు, ప్రభు అడుగుతున్నా నీవు అయ్యా. అడిగేటప్పుడు ఎలా అడగమన్నాడైనా? సో వెన్ యు ప్రే, నువ్వు ప్రార్థించేటప్పుడు మనసు కలిగి ప్రార్థించాలి, హృదయపూర్వకంగా ప్రార్థించాలి, అన్వయించుకుంటూ ప్రార్థించాలి.
నీ జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నది అదే. సో క్రైస్తవ భక్తి జీవితంలో మనం ప్రవర్తన విషయాల్లో వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్ ఎర్త్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం కొరకు భూలోకంలో నేనేమి చేస్తున్నాను అన్న ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి. దేవుని రాజ్యం కొరకు నేనేమి చేస్తున్నాను అన్న ప్రశ్నకు నువ్వు సమాధానం వెతుక్కోవాలి. ఏం విడిచిపెట్టానో ఏం చేస్తున్నాను, ఏం విడిచిపెట్టానో ఏం చేస్తున్నాను, ఏమి త్యాగం చేశానో ఏం చేస్తున్నాను, వీటికి నువ్వు సమాధానం వెతుక్కోవాలి. ఇది అవసరమైనది. క్రైస్తవ భక్తి జీవితంలో నువ్వు ఎక్కడికన్నా ఉండు, ఏ పనిలోనన్నా ఉండు, నువ్వేమన్నా ఇది గుర్తుంచుకో, నేనేం విడిచిపెట్టాను, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. ఈ 8 అంశాలు విశ్వాస జీవితం వలన స్థిరపరిచేదై ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభు కొరకు స్థిరంగా జీవించే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. This is Telugu Bible Radio, streaming the living word of living God.